ఊసర వెల్లులు కూడా సిగ్గుపడే విధంగా వెంటనే గంటల లోపలనే రాజీనామాలు చేసి ఆనాడు వారందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని గడగడలాడించిన విషయం మీకు తెలుసు. నేను కొంతమంది సోదరులు అడిగిన, ఆంధ్ర సోదరులు, అన్న ప్రకటన వచ్చిందే అర్ధరాత్రి 11:40 మీకు తెల్లారే వరకే ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎవరు చెప్పిండ్రు, మీకు యాడికెళ్ళి తెలిసి వచ్చింది, మీ ప్రజలందరూ మిమ్మల్ని రాజీనామా చేయమని కోరుతున్నారు అనేది ఎక్కడికి వెళ్ళి తెలిసి వచ్చింది అని అడిగాను. అంటే కొంతమంది సోదరులు చెప్పిన ఆంధ్ర ఎమ్మెల్యేలు, మాకు మా ప్రజలు పొద్దున్నుండి 6 గంటల నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు, నా ఫోన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుతూనే ఉన్నది, మమ్మల్ని అందరూ రాజీనామా చేయమని అడిగినారు అని చెప్పింది. అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి అంటే, ఆంధ్రాలో ఉండే ప్రజలు వాళ్ళు ఫోన్లలో వీళ్ళకు రాజీనామా చేయమంటే కూడా వీళ్ళు రాజీనామా చేస్తారు. కానీ ఇక మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మరి మీ అందరికీ తెలుసు, వాళ్ళ ఇండ్ల మీద పోయి కోడిగుడ్లు కొట్టినా, పెండ కొట్టినా, ఆడపిల్లలు పోయి టమాటాలు కొట్టినా, కొంతమందికి చీరలు గాజులు పంపించినా కూడా సిగ్గు వస్తలేదు, రాజీనామా చేస్తామన్న మాట మాత్రం వాళ్ళ నోట్లకెళ్ళి వస్తలేదు. ఎందుకు తెలంగాణ వస్తలేదు అంటే, ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది, బానిస మనస్తత్వం, గులాంగిరి మనస్తత్వం, ఎవడో టికెట్ ఇవ్వాలి, ఇంకెవడో పైసలు ఇవ్వాలి, అవి రెండు లేకపోతే నేను గెలువను అనే ఒక బానిస మనస్తత్వం ఏదైతే ఉందో అది పోయిన నాడు, మన రాజకీయ నాయకుల నుంచి ఆ మానసిక దౌర్బల్యం పోయిన నాడు ఖచ్చితంగా తెలంగాణ వెనువెంటనే వస్తుంది. కానీ ఈ లోపల మరి మనం ఏం చేయాలి అంటే ఒక్కటి, ఈ రకమైన కార్యక్రమాల ద్వారా ఏ నాయకులైతే కదలడం లేదో, ఏ నాయకులైతే ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే సంస్థల్లో పనిచేస్తా ఉన్నారో ఆ నాయకులను నిలదీయడానికి అడుగడుగున వారు ఏ కార్యక్రమాన్ని ఎత్తుకున్నా కూడా మీకు మా మద్దతు ఉండదు, సామాజికంగా మిమ్మల్ని వెలివేస్తున్నాం, మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పేదాకా కూడా మనకు తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఈరోజు మీటింగ్లో ఏదైతే ఒక స్పష్టమైన లైన్ తీసుకున్నారో, ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్తా ఉన్నారో దానికి కట్టుబడి రాబోయే రోజుల్లో కూడా ఫిబ్రవరి, మార్చ్ నెలలు నిజంగా కూడా కీలకం, వచ్చే 2 నెలలు నిజంగా కూడా అత్యంత కీలకమైన మనందరికీ కూడా 2 బడ్జెట్ సెషన్లు కూడా అటు పార్లమెంట్ లో కావచ్చు, ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు, రెండు చోట్ల కూడా బడ్జెట్ సెషన్లు ప్రారంభమైతే ఉన్నాయి. మరి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మనం గెలిపించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా, మీ ఎంపీ గారు కావచ్చు, మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్ట సభలకు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెంచి మీరు గనక ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయకపోతే, మీరు కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ దిగకపోతే మేము ఊరుకోము, మేము కూడా మీకు సహాయ నిరాకరణ చేస్తాము అనే సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఫిబ్రవరి, మార్చి నెలలో మన మీద ఉన్నదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, తెలంగాణ వస్తే మరి మాకేం లాభం అని అడుగుతూ ఉంటారు, మాకేమొస్తుంది, ముస్లిం మైనారిటీ వర్గాలకు ఏమొస్తుందని కూడా అడుగుతూ ఉంటారు. ఇవాళ స్పష్టంగా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది, నేను కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల అత్యధికంగా లాభపడే వర్గం ఏదైనా ఉంది ఇవాళ తెలంగాణ పౌర సమాజంలో అంటే అది మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు వల్ల అత్యధికంగా నష్టపోయిన వర్గమే రేపు తెలంగాణ ఏర్పాటు వల్ల కూడా. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ల పర్సెంటేజ్ చూసుకున్నా రేపటి రోజున మనకి ఇక్కడ ఉండే ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో జనాభా శాతానికి తగ్గ విధంగా 10 నుంచి 12% రిజర్వేషన్ బ్రహ్మాండంగా మనం కల్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు అడగవచ్చు, 4% రిజర్వేషన్ ఇచ్చడానికే గవర్నమెంట్ కింద మీద అవుతుంది, 12% రిజర్వేషన్ యాడికెళ్ళి వస్తుందని చెప్పి కొంతమంది అడగవచ్చు. పక్కనే ఉన్నది తమిళనాడు రాష్ట్రం, అక్కడ అవసరమైతే రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి రాజ్యాంగాన్ని కూడా సవరించి ఇలా దాదాపు 70% రిజర్వేషన్ అక్కడ బడుగు బలహీన వర్గాల వారికి అక్కడ గవర్నమెంట్లు ఇస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అనుకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యమైన పని కానే కాదు. అందుకే 100కు 100% రేపటి రోజున మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా అన్ని ఇతర రంగాల్లో కూడా ముస్లిం సోదరుల భాగస్వామ్యం, మరీ ముఖ్యంగా ఇందాక పెద్దలు మన జేహెచ్ అధ్యక్షులు మన మొతసీం ఖాన్ గారు చెప్తా ఉన్నారు, ఒక రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కావాలి, సోషల్ డెమోక్రసీ కావాలి, ఎకనామిక్ డెమోక్రసీ కావాలి, పొలిటికల్ డెమోక్రసీ మాత్రమే కాదు అని. దాని అర్థమైంది అంటే కేవలం రాజకీయంగా కొంతమందికి 4-5 ఎమ్మెల్యేలు అయిపోడు కాదు. ముస్లిం సామాజిక వర్గం నుంచి రేపటి రోజున ముస్లిం సామాజిక వర్గం నుంచి ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలి. అదేవిధంగా రేపటి రోజున ఇక్కడ నుంచి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాల్లో హైకోర్టు జడ్జిలు కావచ్చు, లేదంటే పెద్ద ఇంజనీర్లు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, అవన్నింటిలో కూడా సరైన భాగస్వామ్యం కావాలి. ఆనాడే ఈ సమాజం బాగుపడుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసింది. వారు దాంతో 100కు 100% ఏకీభవిస్తూ మళ్ళీ ఒకసారి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పేరున ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.